ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన బీహార్ ఎన్నికల నుంచి అమల్లోకి రానుంది. ఈ మార్పు వల్ల ఓటర్లకి అభ్యర్థుల గుర్తింపు సులభతరం అవుతుందని, తద్వారా ఓటు వేసే ప్రక్రియలో మరింత పారదర్శకత పెరుగుతుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. సురేష్, ఏంటి మొత్తానికి ఆ అంశాన్ని తెరదించడానికి తెరపైకి కొత్త అంశం అని అనుకోవచ్చా? అలాంటి కాదు, కొన్ని సంస్కరణలు అయితే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేపడుతోంది. ఈ బీహార్ కి సంబంధించిన సమగ్ర ఓటర్ల సవరణ ఏదైతే ఉందో అది ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందు ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న మెథడ్ ఏదైతే ఉందో అది శాస్త్రయుక్తంగా లేదు, శాస్త్రయుక్తంగా ఉంది. అందులో ఎటువంటి దురుద్దేశాలంటివి లేవు, లోపాలంటివి లేదు, సక్రమంగా జరిగిందని చెప్పేసి భావించినట్లయితే మేము దాన్ని ఓకే చెప్తాం. ఒకవేళ అక్కడ పొరపాట్లు లోపాలంటి కనుక జరిగినట్లయితే ఆ జాబితా మొత్తాన్ని మేము కూడా రద్దు చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు హెచ్చరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా బీహార్ కు సంబంధించిన ఓటర్ల జాబితాను చాలా పకడ్బందీగా రూపొందిస్తోంది. సో దానికి తగ్గట్టుగానే కొన్ని మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇది బీహార్ ఎన్నికల నుంచి ప్రారంభించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఓటింగ్ యంత్రాలలో బ్యాలెట్ పేపర్లు ఏవైతే పెడతారో ఆ బ్యాలెట్ పేపర్లలో ముద్రణకు సంబంధించి 1961 ఎన్నికల నియమావళిలోని రూల్ 496 ప్రకారం కొన్ని మార్గదర్శకాలను సవరించడం కూడా జరిగింది. అంటే దీని యొక్క ఉద్దేశం వచ్చేసి ఓటర్లకు మరింత స్పష్టత, అదేవిధంగా వాళ్ళు గుర్తించే సౌలభ్యం కోసం ఈ ఫోటోలన్నిటి కూడా పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. గత 6 నెలల్లో కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 29 సవరణాత్మక చర్యలు చేపట్టింది. అందులో ఈ కలర్ ఫోటోలను ముద్రించాలనడం కూడా ఒకటి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. అయితే ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసి ఓటర్లకు సౌకర్యాన్ని పెంచడమే ఈ మా లక్ష్యం అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం దీనికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇకపై ఈవీఎంల పైన ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో అందులో అభ్యర్థుల యొక్క ఫోటోలు రంగుల్లో ముద్రించబడతాయి. అందులో 3 వంతులు అభ్యర్థి యొక్క ముఖ చిత్రానికి కేటాయించబడుతుంది. తద్వారా స్పష్టంగా అతని ముఖ చిత్రం కనిపించేలాగా ఉంటుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది. అదేవిధంగా అభ్యర్థులు, అదేవిధంగా నోటా సీరియల్ నెంబర్స్ ఇండియన్ న్యూమరికల్ ఫార్మాట్ లోనే ముద్రించబడతాయి. అంకెల ఫార్మాట్ సైజ్ అనేది 30 mm గా బోల్డ్ గా ఉంచబడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఓటరు తాము ఎవరికి ఓటు వేస్తున్నామన్న విషయం చాలా స్పష్టంగా గుర్తించేందుకు ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అన్ని అభ్యర్థుల యొక్క పేర్లన్నిటి కూడా ఒకే రీతిలో ఉంటాయి. అయితే నోటా పేరు ఒక ఫాంట్ టైప్ సైజులో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే బ్యాలెట్ పేపర్లు 70 GSM పేపర్ పైన ముద్రించబడతాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం పింక్ కలర్ పేపర్ ప్రత్యేకంగా RGB విలువలతో వాడబడుతుందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. అప్గ్రేడ్ చేసిన ఈవీఎం బ్యాలెట్ పేపర్లు రాబోయే ఎన్నికల్లో ఉపయోగిస్తాం, దానికోసం మొదటగా బీహార్ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఓటర్ల జాబితాకు సంబంధించిన వివాదం అనేది కూడా కొనసాగుతూనే ఉంది. అది ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క పరిశీలనలో ఉంది కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు అని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. అయితే ఓటర్లకు మరింత స్పష్టత, తాము ఎవరికి ఓటు వేస్తున్నాం అనే దాని గురించి, అభ్యర్థుల గురించి మరింత సమాచారం అనేది ఇచ్చేందుకు, ఈ పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఇలాంటివన్నీ కూడా ఈ చర్యలు చేపడుతున్నట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. అంటే ఈ అంశానికి సంబంధించి అంటే ప్రజల్లో ఒక విధంగా కొద్ది కన్ఫ్యూజన్ ఉంది ఏదైతే విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో. కానీ మరి బీజేపీ ఒక ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ పోయే దిశగా ఏమన్నా క్షేత్రస్థాయిలో ఏమైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందా?
కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రయత్నాలు కంటే చేస్తుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం వాదిస్తోంది ఏంటంటే ఎక్కడ కూడా ఓటర్ల జాబితా పైన పెద్ద ఎత్తున కంప్లైంట్స్ అనేవి కూడా రావడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలమైన వర్గాల యొక్క ఓట్లు తొలగించబడుతున్నాయన్న ఉద్దేశంతో మాత్రమే దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా కూడా దేశంలోకి అక్రమంగా చొరబడి ఓటు హక్కు సంపాదించుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఇతర విపక్ష పార్టీలకు ప్రధాన ఓటు బ్యాంకుగా కూడా మారారు. సో వాళ్ళని మేము తొలగించినప్పుడు ఇప్పుడు దానికి సంబంధించి రాద్ధాంతం చేస్తుంది. ఇన్ని రోజులుగా లేని అభ్యంతరం అనేది ఇప్పుడు ఎలా వచ్చిందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ లాంటి పార్టీలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందన్నారు. ఇప్పుడు ఈవీఎంలు విడిచిపెట్టి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తాన్ని కూడా భారత ఎన్నికల వ్యవస్థ అనేది కూడా చాలా పారదర్శకంగానే జరుగుతుంది. కేవలం అధికార పార్టీపై బురద జల్లి ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం అని చెప్పేసి బీజేపీ లాంటి పార్టీలు ఎదురుదాడి కేంద్ర ఎన్నికల సంఘం కూడా తమ చేస్తున్న చర్యను సమర్థించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.